తీసుకోండి బార్కి వెళ్ళండి బీర్ కొట్టండి అక్కడ పరిస్థితులు ఎప్పటికైనా సరే 70 mm స్క్రీన్ మీద కనిపించాలండి. హాయ్, వెల్కమ్ టు కాకినాడ కిరణ్ వ్లాగ్స్. మనం ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వచ్చాను. నేను మన సెకండరీపల్లి టీసెట్టిపాలెం దగ్గర ఉన్నారని తెలుసుకుని అడ్రస్ తీసుకుని వచ్చాను. ఒకసారి సర్ప్రైజ్ మీకు. ఆయన చూసి మీరు గుర్తుపడితే కామెంట్లో చెప్పండి, అలాగని మనం ఇంటర్వ్యూ చేస్తాం కానీ తెలిసిపోద్ది. ఓకేనా, రండి. వెల్కమ్ టు కాకినాడ కిరణ్ వ్లాగ్స్. నమస్తే అండి. నమస్తే సార్, కిరణ్ గారు. మన నాయుడు గారు, థ్యాంక్ యూ. ఆయన ఫ్రెండ్. హాయ్ నాయుడు గారు అంటే మీ పేరు మా అందరికి నాయుడు గారు అని తెలుసు, అంటే కామన్ గా ఆడియన్స్ కి ఒకసారి మీ పేరు, మీరు ఏ ఊరు ఒకసారి చెప్తారా? తప్పనిసరి. పూర్తి పేరు వచ్చి మోర వెంకయ్య నాయుడు. మా విలేజ్ వచ్చి సెకండరీపల్లి మండలం టేక్సెట్టిపాలెం గ్రామం. అంటే టేక్సెట్టిపాలెం గ్రామం అంటే అంతర్వేది టెంపుల్కి దగ్గరలో ఉన్న పక్క గ్రామం. మరి నేను ఈ గ్రామంలోనే పంచాయతీలో చిన్న చిరుద్యోగిగా పనిచేస్తూ జరుగుతుంది. తర్వాత నా రెసిడెన్స్ వచ్చి కూడా టేక్సెట్టిపాలెం. నాకు ఇందులో చాలా ఆనందకర విషయం ఏంటంటే, మాది ఇక్కడ రాజోలు చంద్రపల్లి సెకండరీపల్లి మా అత్తూరుది. సో మా అత్తూరు దగ్గర ఆయన ఉండడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక ఆయన కెరీర్ ఇప్పుడు చెప్పారు కదా, ఇక్కడ కాకుండా నెక్స్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తారు మూవీస్ లో. ఆయన అసలు మూవీలోకి ఎలా వెళ్ళారు, ఏ మూవీస్ చేశారు కూడా తెలుసుకుందాం. సార్, మీరు అసలు మూవీకి ఎలా తెరగడం చేశారు సార్? నేను మూవీకి వెళ్ళటం అంటే నేను పలికిపురం ఎంఈఎన్ జేఎస్ఎన్ఆర్వి కాలేజీలో 93లో మాకు కాలేజీలో యూనివర్సిటీ అని పెట్టారండి. యూనివర్సిటీ పెడితే అందరూ కల్చరల్ యాక్టివిటీస్ ఏది చేయమంటే మనం ఏంటంటే ఇంచేపు కామెడీ లెవెల్లో వెళ్ళివ్వండి. నేను అవి చేయలేనంటే మాకు శ్రీరామారావు గారు ఒక మాస్టర్ ఉండేవారండి, తెలుగు మాస్టర్. ఏం చేశారంటే, కుదరదు నువ్వు చెయ్యాలి ఎట్టి పరిస్థితి అంటే, నేను తలారు భాస్కర్ అండి ఇప్పుడు రాజమండ్రి నన్నయ్య దాంట్లో ప్రొఫెసర్స్ ఆయన స్క్రిప్ట్ రాసి ఇచ్చారు, సెలెక్ట్ జ్యోతిష్యం అనే ఒక స్క్రిప్ట్. అది చేసినప్పుడు మలికపురం కాలేజీలో దాసరి నారాయణరావు గారు నాకు ఒక మెమోంటో ఇచ్చారండి. అప్పుడు మా ఎమ్మెల్యే గారు గంగయ్య గారు, మంగిన గంగయ్య గారు, ఆయన చేతుల మీదకి ఇప్పించి మనోడు కొద్ది ఆర్టిస్ట్గా ఇంట్రెస్ట్ అని చెప్తూలో నాకు అప్పుడు పడ్డదండి బీజం. ఎట్టి పరిస్థితులు ఎప్పటికైనా సరే 70 mm స్క్రీన్ మీద కనిపించాలండి. అప్పటి నుంచి నేను ఎక్కడ షూటింగ్ జరిగినా, మా రాజు నియోజకవర్గంలో కానివ్వండి, ఈస్ట్ వెస్ట్ ఎక్కడ జరిగినా, నా పరిస్థితి ఎలా ఉన్నా, బండి ఉన్నా బండి లేకపోయినా, నిజంగా సైకిల్ మీద సరే, ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పని డైరెక్టర్స్ని, అసిస్టెంట్ డైరెక్టర్స్ని ఇలాగ బతిమాలుకుంటూ ఫస్ట్ గుండా నా సినిమా కెరీర్ దమ్మున్నోడు అనే కానీ స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత మా ఆయన సంటి పిల్లలు చేశాను, కానీ ముందు మా ఆయన సంటి పిల్లలు రిలీజ్ అయింది, దమ్మున్నోడు లేట్గా రిలీజ్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నేను వచ్చేటికి 10-15 మూవీస్ చేశానండి. నాకు బాగా గుర్తింపు వచ్చింది. అనగనగా ఒక ఊళ్ళో సినిమాలో సాయికృష్ణ కేవి గారు అని కడిల గ్రామం ఉన్నాయి, మన పక్క గ్రామమే. ఆయన రాజమౌళి గారి దగ్గర చేశారు. ఫుల్ కామెడీ రోల్ చేశాను. తర్వాత రీసెంట్గా హాయ్ సినిమాలోటిని కమిటీ కుర్రలోటి మంచి క్యారెక్టర్స్ చేశాను. మనకి బాగా అయితే కమిటీ కుర్రలు, హాయ్ సినిమా, ఇవి టాప్ లేచిపోయిన సినిమాలు. మన కోనసీమలో చాలా పేరు వచ్చిన సినిమాలు అవి. నాకు చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ ఫీల్ అయినది. అంటే అందులో మరి డైలాగ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. డైరెక్టర్ గారు నాకు డైలాగ్ ఇవ్వడం అంటే నేను చాలా ఆనందపడ్డాను. ఆ డైరెక్టర్ గారికి నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు కూడా తీసుకుంటాను. అలాగే హాయ్ సినిమాలో కూడా మరి డైరెక్టర్ గారు మంచి క్యారెక్టర్, ఒక సీన్ అయినా కూడా క్యారెక్టర్ మంచిది చైనా అయినంటే చేశాను. అది కూడా మంచి పేరు వచ్చిందండి. అయితే మీరు ఈ ఫీల్డ్కి రావడానికి కానీ, మీరు ఇందులో డెవలప్ అవడానికి కానీ అసలు ఎవరెవరు మీకు హెల్పింగ్ ఉన్నారు అసలు మీకు? అంటే నేను వచ్చి ఈ సినీ ఫీల్డ్లోకి వెళ్ళటానికి కారకులు ఉన్నారు సార్. అందులో ప్రథమంగా మరి మొన్నే స్వర్గస్థులయ్యారు పాలిక్ శ్రీనిబాబు గారని. తర్వాత మా దేవ శ్యామసుందరం అని, దేవ అంటామండి, మా భావ సమానులు, మేమంతా హ్యాపీగా ఉంటాం. మాకు అంటే దాంట్లో మెలకులు నేర్పి వ్యక్తులు ఏడీగా కూడా చేస్తారండి, అసిస్టెంట్ డైరెక్టర్గా. తర్వాత ఇంకంతకంటే మరి మాకు ఇంకా ఇవాళ నాకు ఏ అవార్డు వచ్చినా, నాకు ఏం తీసుకొచ్చింది కత్తిమండ ప్రతాప్ గారు అని. ఇవాళ శ్రీశ్రీ కళావేదిక CEO అండి ఆయన ఎప్పుడు కూడా నాయుడు అనేది ఆయన గుండెలో ఉంటాను. ఓకే, వీళ్ళందరితోటి పరంగా ఆయనకు కూడా. అలాగే ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చేటప్పటికి మా నరసింహబాబు గారు అండి, అది ఇప్పుడు వచ్చారు ఆయన గోగరాజు నరసింహబాబు గారు అని. ఆయన ఫస్ట్ కూడా అసలు ఇన్స్టాగ్రామ్ ఏంటో తెలియదు, ఏమో తెలియదు. ఇదే కత్తిమండ ప్రతాప్ గారు నాకు చెప్పారు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయని ఆయనని. అయితే మనకు అప్పుడు పెద్ద తెలియకపోతే ఆయనే వచ్చి నాకు చేసి పెట్టి ఈ రీల్స్ అవి తీయటం. మనకి ఒక సంక్రాంతికి అయితే భోగి పిడకల సీన్లు అవి తీసింది ఆయనే. ఆ తర్వాత నాకు సహకరించిన మా టీము
వెంకటరావు, మూర్తి, మా మిత్రుడు నాయకుడు, వీళ్ళు మొత్తం మీ టీం అండి. వంశీ కూడా పక్క గ్రామేనండి. ఆయన కూడా ఏంటంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినా నాకు వీడియో తీయాలంటే ఎవరు కాదంటారండి. అయితే నా యొక్క బ్యాక్ని మాత్రం సపోర్ట్గా నాకు మేమున్నామని మాత్రం మా టీం అందరూ ఎప్పుడు నా శ్రేయస్ కోరేవాళ్ళండి. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో 71,000 అయినా, యూట్యూబ్లో ఇలాగ వెళ్తున్నా, ఇవాళ సిఆర్సి స్టేజ్ ఎక్కిన, తెలుగు కీర్తి అవార్డు అందుకున్నా, నంది అవార్డు కూడా అందుకున్నానండి విజయవాడలో, ఇదే కత్తిమండ ప్రతాప్ గారి ద్వారా. నాకు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మంచి స్నేహితులండి. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అలాగే గ్రామం కూడానండి నన్ను ఎప్పుడు కూడా ఉద్యోగ రుచి కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. నాకు ఏ షూటింగ్ ఉన్నా ఏమున్నా గ్రామం కానివ్వండి, నాకు ఆఫీసర్స్ కానివ్వండి, ప్రజెంట్ సర్పంచ్లు కానివ్వండి, ఎవరైనా సరే నాకు మంచి కోఆపరేట్ చేస్తారండి. అంటే ఒక కళాకారుడిగా నీకు ఇంట్రెస్ట్ ఉందిరా, నువ్వు పాడు చేసుకోకు అని గ్రామస్తులు, పెద్దలు, యూత్ అందరూ నాకు ఆఫీస్ వైడ్ ఎవరు ఇబ్బంది ఉండదు. గ్రామం అయితే నాకు ఏ ఇబ్బంది లేదండి. నేను బాగుంటే వాళ్ళు బాగున్నట్టు అనుకుంటారు, వాళ్ళు బాగుంటే నేను బాగున్నాను, అదే ఉద్దేశం మీద వెళ్తాను తప్ప ఎవరు నన్ను ప్రతిబంధకాలకు అడ్డు చేసేది లేదు. మరి అందరికీ కూడా మీ సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మెయిన్ అంటే మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా బ్యాక్ బోన్గా అందరూ సపోర్ట్ ఉండాలి. అలాంటి సపోర్ట్ మీకు ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా అలాగే మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి, ఎప్పుడు కూడా ఆయనకి వెన్నంటే ఉండాలని కోరుకుంటున్నాను. మీ కాకినాడ కిరణ్. థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి కాకినాడ కిరణ్ అయింది అంత పేరుండి మరి నన్ను ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చినందుకు కూడా నేను మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మమ్మల్ని సోషల్ మీడియా బయటకు తీసుకురావాలి. ఆర్థికంగా కానివ్వండి, ఏదైనా కూడా మేము చెప్పిన పేర్లు అందరూ కూడా నాకు ఎప్పుడు సహకరిస్తారు. వీళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మనకి ఏంటంటే ముఖ్యంగా డబ్బు ఎంతైనా ఉన్నాయి, ఎంతైనా రాని బాగున్నాయి, మంచి స్నేహితులు మీరు సంపాదించారు సార్. ఇది మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇదే మీరందరూ కూడా నేర్చుకోవాలి. నమస్తే కిరణ్ గారు, చాలా సంతోషం మా దగ్గరికి వచ్చినందుకు. అదే మా ఊరిదే